హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెస్ట్ గోదావరిలోని పాలకొల్లు సంత అయితే చూపిస్తాను చూడండి. అలాగే అది వారపు సంత అండి, వారం జరుగుతుంది. అది శనివారం జరుగుతుంది అన్నమాట. పాలకొల్లు సంత శనివారం జరుగుతుంది. బాగుంటది సంత. ఎండు చేపలు, ఎండ్రేలు, మొత్తం అన్ని రకాల చేపలు అయితే ఉంటాయి. అది కూరగాయల మార్కెట్లో అయితే చాలా పెద్దగా ఉంటది. మొత్తం అన్ని కూడా చూపిస్తాను మీకు. సంత అయితే పూర్తిగా చూడండి. సంత అయితే చూడండి. అలాగే నేను ఏజెన్సీ సైడ్ ట్రైబల్స్ యొక్క వీడియోస్ కూడా పెడుతున్నాను. అవి అయితే చూడడం లేదు జనం, అవి కూడా చూడండి. అది ట్రైబల్స్ రంపచోడవరంలోని రంప వాటర్ ఫాల్స్ అవి తీసాను. రంప వాటర్ ఫాల్స్ కూడా చూడండి. అది ఏజెన్సీ అన్నమాట. మనకి అక్కడికి వెళ్ళడానికి అయితే 200 కిలోమీటర్ల పైన అక్కడికి వెళ్ళి తీసుకుని అయితే వచ్చాను. రంపలో అనమాట. రంప వాటర్ ఫాల్స్ ట్రైబల్స్ అన్నమాట. అందరూ కూడా ట్రైబల్స్ అయితే తీసాను అందరినీ కూడా అక్కడ. అవన్నీ కూడా చూడండి. అవి అయితే ఎక్కువ వెళ్ళడం లేదు ట్రైబల్స్ వీడియోస్. ఇప్పుడైతే మనం పాలకొల్లు 65 కిలోమీటర్లు వెళ్ళి మనం పాలకొల్లు అయితే తీస్తున్నాం మన సంతకు. 65 కిలోమీటర్లు వెళ్తున్నాం. అలాగే తీసుకొస్తున్నాం. మనం రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే సంతకైతే వెళ్దాం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని శివకోడలో అయితే ఉన్నాం. ఇప్పుడు శివకోడ దాటి మనం పాలకొల్లు అయితే వెళ్తున్నాం. పాలకొల్లు సంత అయితే చూపిస్తాను మీకు. చింతలపల్లి 4 కిలోమీటర్లు, మలికిపురం 11 కిలోమీటర్లు, పాలకొల్లు 18 కిలోమీటర్లు, నరసాపురం 21 కిలోమీటర్లు. ఇప్పుడైతే మనం పాలకొల్లు అయితే వెళ్తున్నాం 18 కిలోమీటర్లు. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు వచ్చి రాజుల్ టు పాలకొల్లు నరసాపురం అన్నమాట. ఇప్పుడు మీకు జంక్షన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు జంక్షన్ ఇలా ఇటు వెళ్ళామనుకో నరసాపురం, ఇటు వెళ్తే ఏమో పాలకొల్లు. పెద్దాడ, మచిలీపట్నం, ఒంగోలు. ఇప్పుడు మనం టీ జంక్షన్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, అవి వెళ్తే ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు రైట్కి వెళ్తే పాలకొల్లు వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే నరసాపురం వెళ్తాం అన్నమాట. లాసర్ అంట పాలకొల్లు. అవి వెళ్తే ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు రైట్కి వెళ్తే పాలకొల్లు వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే నరసాపురం వెళ్తాం అన్నమాట. లాసర్ అంట పాలకొల్లు. సంతకైతే వెళ్తున్నాం అన్నమాట. శనివారం జరుగుతుంది అది పాలకొల్లు సంత. మనం ఆ సంత అయితే చేస్తున్నాం. ఓకే, సంత అయితే చూడండి. మన సంతలే కాకుండా ఇంకా వేరే ఏమన్నా పెట్టచ్చు కదా అని అయితే అడుగుతున్నారు. నేను వేరే కూడా పెడుతున్నాను. వేరే పెడుతున్నా కానీ ఎవరైతే చూడటం లేదు. నేను 250 కిలోమీటర్లు వెళ్ళలేదు. 200 కిలోమీటర్లు వెళ్ళి రంప వాటర్ ఫాల్స్ అయితే తీసాను. రంప శివాలయం అదైతే ఎవరైతే చూడలేదు. మా అయితే ఒక 1000 మంది లోపు 800 మంది చూశారు. మీరు ట్రైబల్ గురించి, గిరి ఆదివాసీల తీర్థం అన్నమాట. అది చాలా పురాతనమైన తీర్థం. రంప శివాలయం చోళరాజు చేత నిర్మించబడ్డ శివాలయం అన్నమాట. అది అంత పురాతనమైన శివాలయం. అల్లూరి సీతారామరాజు కూడా అక్కడ దర్శించుకున్నాడంట. అంత పురాతనమైన శివాలయం అది పెట్టాను. రంప వాటర్ ఫాల్స్ మొత్తం అంతా కూడా పెట్టాను, కింద పైన కూడా. ఎవరైతే చూడలేదు అంటే తక్కువ మంది చూస్తున్నారు. అందుకనే చూడండి. వేరే వీడియోలు పెట్టాలంటే నేను కనీసం అది చూస్తే జనం నేను వేరే వీడియోలు అయితే పెడతాను, లేకపోతే సంతలే. ఓకే, అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పాలకొల్లు సంతగా అయితే వెళ్తున్నాం. శనివారం జరుగుతుంది అన్నమాట సంత. ఇది శనివారం ఉదయం నుంచి సంత అయితే ఉంటదంట. మధ్యాహ్నం చేస్తే బాగుంటది అంటున్నారు. నేను పాలకొల్లు సంత అయితే చూపించాను మీకు మొత్తం.
సంతలో అయితే ప్రతి ఒక్కటి నేను పెడుతున్నాను. చాలా దూరం వెళ్ళి ఏజెన్సీ సైడ్ అయితే మనకి బాగా అలవాటే, కానీ ఛార్జీలు ఎక్కువైపోతాయని ఆలోచించి అయితే వెళ్ళలేదు. అంటే దూరం కదా, మరి ఉండటం స్టే అన్ని కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి బాగానే. అందుకని సబ్స్క్రైబర్లు పెరిగితే మొత్తం అన్ని కూడా దూరం అన్ని కూడా చూపిస్తాను. పాలకొల్లు 13 కిలోమీటర్లు ఇంకా. అయితే ఇలా పాలకొల్లు మీద వెళ్ళిపోమన్నారు. డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి వెళ్ళమన్నారు. మనం బస్ స్టాండ్ దగ్గర నుంచి వెళ్ళాలి. కోళ్ళు చూడు, రోడ్డు పక్కన కోళ్ళు ఎట్టు అమ్ముతున్నారు. మనం పాలకొల్లు అయితే వచ్చాం. మారేడు పాలకొల్లు. మనం అయితే ఇప్పుడు పాలకొల్లు అయితే వచ్చామండి. ఈ పాలకొల్లు ఊరు ఇదంతా కూడా, ఇదంతా కూడా పాలకొల్లు ఊరు. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాలమ్మా సంతగా. బస్ స్టాండ్ బస్ స్టాండ్ పక్కనేనా? ఓకే. అయితే సంతకి వచ్చాం. మనం అయితే ఇప్పుడు సంతకు వచ్చామండి. బస్ స్టాండ్ పక్కనేనంట సంత, పాలకొల్లు సంత. హాయ్ ఫ్రెండ్స్, మనం వెస్ట్ గోదావరి పాలకొల్లు సంతకైతే వచ్చాం. పాలకొల్లు సంత అయితే చూపిస్తాను. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుందండి సంత. మీకు పాలకొల్లు సంత అయితే చూపిస్తాను. మనం దగ్గరగా 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వచ్చాం. ఇది శనివారం జరుగుతుంది అనమాట పాలకొల్లు సంత. ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే సంత ఇది పాలకొల్లు అండి. హైవేకి వెళ్ళిపోద్ది అలాగా. ఫిష్ మార్కెట్, ఎండు చేపలు అయితే చూపిస్తాను. మొత్తం ఇవన్నీ చేపలండి, ఎండు చేపలు. ఏ ఊరిది? పాలకొల్లు. వెస్ట్ గోదావరేనా? ఏమండి? నిమ్మల రామానాయుడు గారి నియోజకవర్గం. నిమ్మల రామానాయుడు గారి నియోజకవర్గం. అది వెస్ట్ గోదావరి. కేజీ 1000 రూపాయలు. ఈ కేజీ 600. ఈ కేజీ 600. రేపటి ఎలాగా? అది కేజీ 400. అది అయితే కేజీ 600. ఈ మెత్తల్లో 500. ఈ 500. ఈ 400. ఏంటి ఈ చేపలు? కేజీ 400. కేజీ 400. ఇవాళ బ్రదరు కేజీ 300. ఇవి ఎలాగా? కేజీ 400. ఇవి ఏంటి చేపలు? ఇవి అది మాగండి. ఎంత? అది కేజీ 600. కేజీ 600. ఇవి అది పండుగ 10 కేజీ. చేప అయితే 600. కండ అయితే కేజీ 800. ఇలాగా చేప ఇలాగైతే 600 పండుగ. అది పండుగ ఏంటది? పండుగప్పండి. అది పండుగప్పేనా కండ? పండుగప్పండి. ఇవి ఎంత? ఇవి ఎంత? కేజీ 800. కేజీ 800 సందువాలు. ఇవి ఏంటి తమ్ముడు? తమ్ముడు ఎంత? ఏంటి? కేజీ 500. ఇవి ఇవి అని చెప్పే కేజీ 600. ఇవి కొయ్యంగా కిలో 600. చిన్న అయితే 400. వీటిలో చిన్నవి అయితే 400. ముక్కలు ఇవి ఎంత? ఎంత? ఇవి కేజీ 400. ఇవి కేజీ 400. 300. సాగడీలు కేజీ 600. 100 రూపాయలు మీకు. 100 రూపాయలండి. చూసారు కదా, పాలకొల్లుని రోడ్డు మీద పక్కనే పెట్టి ఎండు చేపలు అయితే అమ్ముతున్నారు. ఎండు చేపలు అయితే చూడండి రేట్లు అయింది.
ఎండు చేపలు అవన్నీ కూడా పాలకొల్లో రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి. రొయ్యలు కూడా చూడండి. అది ప్రైవేట్ హాస్పిటల్ అండి. ప్రైవేట్ హాస్పిటల్ పక్కనే ఈ సంత అయితే జరుగుతుంది. బస్ స్టాండ్ అనమాట. ఈ బస్ స్టాండ్ పక్కనే ఇక్కడ సంత. మనమైతే ఫిష్ మార్కెట్కి వెళ్దాం. ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ మార్కెట్ అంతా కూడా చూపిస్తాను పాలకొల్లోనే. శ్రీ నందమూరి తారక రామారావు మున్సిపల్ డైలీ వీక్లీ మార్కెట్ పాలకొల్లు అంటండి. మనమైతే ఇప్పుడు దాంట్లో కదా కొరమేన్లు అమ్మయ్యా ఎలా డైలీ ఉంటాయి కొరమేన్లు? ఇప్పుడే ఉంటాయా? డైలీ ఉంటాయి కొరమేన్లు? ఉండాలి. కొరమేన్ డైలీ వస్తుందా? బతుకున్నాయి ఎందుకన్నా? ఎంతమ్మా ఎలాగే వీటిని? కేజీ లెక్క, పీసులు లెక్క. ఇప్పుడు ఇవి ఎంత? జత 450. ఆ ఫైనల్ ఎంతకి ఇచ్చేస్తావు? ఇచ్చి రేటు 350కి ఇచ్చేస్తాడు. రెండు కలిపి 350 కదా. బరువు ఎంత ఉంటాయి మొత్తం ఇవి రెండు కలిపి? ఇప్పుడు రెండు కలిపి ఎంత ఉంటాయమ్మా? 2 కేజీ ఉంటాయి. 2 కేజీ ఉంటాయా? ఈ 2 కేజీ ఉంటాయండి. అలాగా అన్ని బతుకున్నాయి చూడండి కొరమేన్లు. ఈ 3 కేజీ ఉంటాయి. ఈ 3 వచ్చి కేజీ ఉంటాయి. ఓకే. కేజీ వచ్చి ఎంతన్నా? కేజీ వచ్చి 450. పాలకొల్లు సంతలోనైతే కొరమేన్లు అయితే ఉన్నాయండి. బతుకుని కొరమేన్లు కేజీ వచ్చి 450 అంట. మీరైతే చూడొచ్చు. ఒకసారి చెప్పి ఈ ఎంత ఎంత బాబా? ఏంటి ఎంత? 300. ఇయ్యండి. మా ఎంత ఎంత? 200. ఇస్తుందందు 150 రూపాయలు. ఏంటి బాబా? ఏంటి అన్నయ్య? షోరంగులు ఎంత? 150 రూపాయలు. ఇయ్యి 150. ఏంటి చేపలు? ఇయ్యి పండుగ పిల్లలు. ఈ పండుగ పిల్లలు ఇయ్యి 200. ఇయ్యి 300. ఇయ్యి ఏంటి చేపలు? ఇయ్యి గుడ్డాగిరేలు. ఈ సొరలేలాగా 400. ఈ ఏంటి సందువలు ఎంత? కేజీ 800. ఇవి ఎలాగ రెండు? ఇప్పుడు 500 కొత్త. ఇయ్యండి ఎంత? జత 300. అయ్యి 800. రెండునా? అయ్యి ఏంటి చేపలు? ఇయ్యి తోరంగిలు. ఎంత ఇప్పుడు రెండుని? 600. ఇయ్యి అయ్యి ఒకటే. ఏంటి చేపలు? ఇయ్యి కొయ్యంగులో. అంటే ఇప్పుడు శనివారం సంత కదా, శనివారం ఉంటుందా? డైలీ మార్కెటా? డైలీ మార్కెట్. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉంటది? 6 దాకా ఉంటుంది సాయంత్రం అట్లా. ఒకసారి నాకు రేటు చెప్పు. ఇప్పుడు ఏంటి చేతిపరిగిలు? ఇయ్యి చేతిపరిగిలా ఎంతమ్మయ్యా? 100 రూపాయలకి వేస్తావు. ఈ రొయ్యలు 250. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఇయ్యి 250కి వేస్తావు. ఏంటి గోదావరి రొయ్యలా? ఇయ్యి కాలువ రొయ్యలు ఎంత? ఇయ్యి 300కి వేస్తావు రొయ్యలు. ఇయ్యమ్మా ఎంతకి వేస్తావు? కేజీ 300. అయ్యి అవి ఎలాగ వేస్తావు? ఇలాగ ఎన్నిటికి వేస్తావు? 200కి వేస్తావు. ఇయ్యమ్మా ఈ 200కి వేస్తావు. ఇయ్యమ్మా ఏంటమ్మా చేపలు? ఇవి మధుళ్ళు 100 రూపాయలకి వేస్తావు. ఇయ్యమ్మా ఈ మధులేనా? 100 రూపాయలు. ఇయ్యమ్మా వంజరాలు ఎంత? 200కి వేస్తావు. ఈ కొయ్యంగులు కేజీ 350. ఈ 2 పరిగలు ఎంత వేస్తావు? ఇప్పుడు 300కి వేస్తావు. ఇయ్యి 500కి వేస్తావు. కేజీన్నర వస్తాయి. రెండునే 500కి వేస్తావు. ఇవి పెద్ద ఇవి సమానమా? ఇప్పుడు రెండుగా 500కి వేస్తావా?
ఆ పిల్లడు తమ్ముడు ఎలాగ పడిపోయింది అది దండకి బ్రదర్ కొరమేలు ఎలాగయ్యే కొరమేలు ఎలాగా కేజీ 800 అయ్యా కేజీ 800 ఏంటి బ్రదర్ ఏంటి చేపలు పండుగ ఎంత కేజీ 700 ఇప్పుడు ఈ చేపకి ఎంత కత్తావు ఈ చేప ఎంత కత్తావు 1000 చేప ఇయ్యి కేజీ 500 ఇయ్యి ఏంటిది ఎంత అది ఈ రెండు ఎంత ఈ రెండు గుడ్డోగరేలు ఎంత కిలో రూపాయలు ఈ చేపలు ఏంటి బ్రదర్ ఇయ్యి మాగల ఎంత జత 800 ఈ చేప ఏంటిది ఇది సాల్మన్నా ఎంత కిలో 2000 ఇది ఎంత కేజీ 800 ఈ రైలు ఎంత ఉండదు పెద్ద రైలు ఎంత పెద్ద రైలు ఎంత 300 కేజీ ఈ చిన్న అయితే 250 కట్టు పరుగులు కేజీ 300 బాబాయ్ అలాగే ఇవి రైలు 600 రైలు అయితే 300 అయితే 600 రైలు అయితే 300 కేజీ ఇప్పుడు పప్పు కేజీ 600 చూడండి పాలకొల్లు సంక్రమణ అయితే చెరువు రైలు అండి కేజీ వచ్చి రైలు 300 అంటండి అదే ఒలిసేసి పప్పు రైలు అయితే మాత్రం పప్పు ఓన్లీ ఒలిసేసి తొక్క లేకుండా అయితే కేజీ 600 అంట రైలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఇవి చూడండి రైలు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇది ఒలిచేస్తున్నాడు బాబాయ్ ఒలిచేసి అయితే పప్పు అయితే అమ్ముతున్నాడు 600 అయితే కేజీ మెత్తలు ఎలా బాబాయ్ బాబాయ్ మెత్తలు ఎలాగా కేజీ 300 చేసేసి కేజీ 300 మొత్తం అన్ని క్లీన్ చేసేసి తోమేసి క్లీన్ చేసి కేజీ 300 లైవ్ చూడండి చేప అయితే బతికింది ఇది బతుకున్న చేప ఏంటి బాబా చేప ఇది బొచ్చు ఎంత ఇది 300 అయితే వస్తుంది ఎంత ఉంటుంది బరువు ఇది 2 కేజీలు ఉంటుంది 300 అయితే వస్తుంది అంట ఈ సెలవత బాబు ఎంత 280 ఇవి ఈ చాలా పెద్దగా ఉన్నాయి చేపలు ఇదంతే సెలవత ఎంత 300 ఈ మూసలు ఎలాగ మూసలు 650 ఎన్ని కేజీలు ఉంటుంది బాబు ఇది 3.5 ఉంటుంది ఇది ఏంటి చేప ఇది సెలవతి ఎంత ఇది 4 కేజీలు వస్తుంది ఎంత రేటు 800 బ్రదర్ అలాగా కోడి మాసం కిలో 200 ఇవి బాయిలర్ ఫారం కిలో 200 అది కూడా ఈ ఎంత బ్రదర్ ఇది 180 రూపాయల ఫారమే బాయిలర్ అయితే 200 అన్నయ్య ఆట మాసం ఎలాగా రేటు కేజీ 800 బాబాయ్ ఎలాగ మాసం ఇది ఎలాగ మాసం
కేజీ 800 అండి. కేజీ 800. మేకపోతే బాబు ఇది లేదండి మేక చూడండి. కేజీ 800. ఈ కాళ్ళు ఎలాగా తలకి ఎలాగ బాబు? పెద్దలకైతే 500, చిన్న చిన్నతలకైతే 400. 400. ఈ చిన్నతలకైతే 400. ఈ పెద్దదైతే 500. 500. కాళ్ళు ఎంత బాబు? 300. 300. ఇదేంటి దబ్బా? ఎంత? డబ్బా 100 రూపాయలు. 100 రూపాయలు. బాబాయ్ అలాగా రేట్ ఇది కేజీ 800. మేకపోతే బాబాయ్ మేక మాంసం. యూట్యూబ్ బాబాయ్ మీకు మార్కెట్ అయితే చూపిస్తాను. ఈ ఎండు చేపలు కూడా చూడండి రేట్లు అడుగుతాను. మళ్ళీ వచ్చి అడుగుతానులే చెప్పినా. రేట్లు చెప్తాంటే ఎలాగా ఏంటి అక్కడ నుంచి చెప్పి ఓలా కాడ నుంచి ఎంత కేజీ చెప్పి కేజీ ఎంత? కేజీ 800. ఆ రొయ్యలు అవతల రొయ్యి పొట్టు ఈ రొయ్యలు ఈ మెత్తల్లో 700. ఈ మెత్తల్లో ఈ రొయ్యలు ఎంత? 700. ఇవి ఏంటి తమ్ముడు ఈ చేప? పొండిగప్పేనా? పొండిగప్ప ముక్క ఎలాగ? ఇవి కేజీ 800. ఇవి రొయ్యలు కేజీ 1000 రూపాయలు. అది ఇవి కేజీ 400. అవి ఏంటి అయ్యి ఎంత? అయ్యి 500. ఈ సావిడేలు 400. ఈ రొయ్యలు ఏంటి? కేజీ 600. ఇవి ఏంటి తమ్ముడు? ఇవి రొయ్యి పట్టు ఎలాగా? 400. ఇవి కేజీ 200. ఏంటి చేపలు ఇవి? మోగపర్లు. ఇవి ఎంత? ఇవి కేజీ 300. ఇవేంటి? ఎంత? కేజీ 500. పొండుగప్ప ఎలాగవి? కేజీ 600. పొండుగప్ప ఈ పొండుగప్ప ఎంత? కేజీ 600. బాగున్నాయి. ఫిష్ మార్కెట్ లో. ఈ సావిడేలు 400. అవి కేజీ ఇవి అయితే కేజీ 600. పొండుగప్పలో కానీ పండుగప్ప అయితే కేజీ బస్ స్టాండ్ పక్కనే కదా బస్సులు ఆరనమాట. బస్ స్టాండ్ పక్కనే కదా సంత. బస్ స్టాండ్ పక్కనే సంత. శనివారం జరుగుతుంది పాలపల్లి సంత. ఉదయం నుంచి సంత ఉంటదండి. ఇప్పుడు వచ్చి ఎండు చేపల రోడ్డు పక్కనే అమ్ముతారు. ఈ పొండుగప్ప వచ్చి కేజీ అయితే 600 అంటండి రేటు. చూడండి అన్ని కూడా మా ఎండు చేపల మార్కెట్. ఇంకా అన్ని కూడా ఎండు చేపల మార్కెట్లే మొత్తం అన్ని లైన్ గా కూడా ఎండు చేపల మార్కెట్. 1 2 3 4 5 6 చాలా ఉన్నాయి ఎండు చేపల మార్కెట్లు లైన్ గానే. చూడండి అన్ని కూడా బాబా రేట్లు ఎలాగా? అవి అన్ని చెప్పు ఒకసారి. కేజీ 1200 రొయ్యలు. ఈ రొయ్యలు 800. ఉప్పు చేపలు ఇవి 400. అవేంటి? పొండుగప్ప ముక్కలు ఎలాగవి? 700 పడతాయి. ఏంటయ్యి? ఇవేంటి? ఎంత? 300. ఇవి ఎంత? 500. అవి పొండుగప్పలు కేజీ 600 పడతాయి. పొండుగప్ప ఇదా? ఓకే. వీటిని కట్ చేసి ఇప్పుడు ఇలా ముక్కల కింద అమ్ముతారా? ఓకే. కానీ ఈ చేపలు ఇంకా బరువుగా ఉన్నాయి కదా బ్రదరు? ఉప్పు చేప. మా సైడ్ అమ్మి ఏమో చప్పుడు చేపలు. చప్పుడు చేపలు. ఉప్పు చేప బరువుగా ఉంటదా? చప్పుడు చేపలు అయితే తేలిగ్గా ఉంటాయి. ఓకే.
ఈ వంజరం 500. ఇవి ఏంటి చేప ఎంత? ఇది 400 పడుతుందా? ఈ 300 పడతాయి. ఈ రేయిలు ఎంత పడతా? 1000 రూపాయలు పడతాయి. 600 పడతాయి. అవి మెత్తల్లో చిన్న మెత్తలు అనమాట. ఎంత ఎంత ఎంత? 600 పడతాయి. ఆ రేయిలు 800. రొయ్యి పొట్టు 2 రకాలు. 300 450 పడుతుంది. ఈ మెత్తల్లో 600 పడతాయి. 700 పడతాయి. ఈ రొయ్యలు 1000 రూపాయలు. ఇవి 300. 300. సావిడేలు 400 పడతాయి. ఇవి జల్లలా 250. ఈ ఇక్కడైతే పొండిగప్పలే ఫేమస్. చూడండి పొండిగప్ప. ఈ పొండిగప్పలో పెద్ద పొండిగప్పలు అన్నమాట. ఈ పొండిగప్పలను కట్ చేసి ఇలా ముక్కల కింద అయితే కోసి అమ్ముతున్నారు. చూడొచ్చు మీరు. చూసారు కదా ఈ పొండిగప్ప చేపలైతే ఇక్కడ వెయిట్ ఎక్కువండి. అండ్ మన సైడ్ అప్పుడు నేను అడుగుతున్నాను కదా అవన్నీ కూడా చప్పిడి అంట. ఈ ఇప్పుడి అంట. ఈ ఇప్పుడు చేపలు అయితే కొంచెం బరువుగా ఉన్నాయి పొండిగప్పలో. ఇవి అయితే 600 కేజీ. మనకైతే 800 1000 రూపాయలు అలాగా అక్కడ. ఇక్కడైతే మాత్రం ఉప్పు చేపలు ఉప్పుతో తయారు చేసింది అనమాట పొండిగప్పలో. ఇవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. పొండిగప్పలు అయితే బాగున్నాయి. రేటు కూడా చూడండి. ఇవన్నీ షాపులే. బాబాయ్ కొంచెం రేట్లు చెప్పి. అవి చెప్పేవాళ్ళు అక్కడ నుంచి అక్కడ నుంచి అవి కిలో 500. రొయ్యలు ఈ పండుగప్పలో 800. అవి ఉప్పు చేప ఏంటి ఈ చేపలో? కట్టిపరుగులు ఎంత? ఇన్ని పావు కిలో కేజీ 400. కేజీలో చెప్పు. ఇవి అయ్యి కిలో 300. అవి ఏంటి ముక్కలు? అయ్యి ఎలాగయ్యి? కేజీ 800. ఉప్పు చేపలు అయ్యే ఉప్పులో పెట్టినయే. అంటే మా కోనసీమ సైడ్ అయితే మాకు సప్పిడి బరువు తక్కువ ఉంటాయి, వెయిట్ గా ఉంటాయి. ఇవేమో బరువు ఎక్కువ. ఇక్కడ ఇవి వాడతారు. ఉప్పు ఇవే వాడతారా? మాది గోదావరి అవుతారు. మాది అంతా కూడా ఇక్కడ ఉప్పి కావాలి మీకు. అవునవునవును. పచ్చి చేపలు పెద్ద చేపలు పండుగప్పలు. ఇప్పుడు ఈ రైలు ఎంత? ఈ చెప్పేవా? 800. రైపొట్టు ఎంత? కిలో 400. అది ఎంత? 800. ఇవి తట్టలు ఏంటి? తట్టాలి ఇవి గొరస తట్టు కదా. ఈ 300. ఈ ఏంటి అన్నయ్య? ఈ మెత్తలు ఎంత? ఈ తట్ట ఏంటి? ఎంతది? కేజీ 600. ఇవి ఎంత అన్నావు? ఈ 300. ఏంటి పరిగలు? ఇవి గొరసలు 300. ఇవి ఇప్పుడు ఈ పండుగప్పుడు వచ్చి ఇప్పుడు ఎంత అన్నా? కేజీ 800. కేజీ 800. పండుగ ఎంతకి ఇస్తావు ఫైనల్లో? కేజీ పండుగ ఎంతకి ఇస్తావు? అనగా పండుగ కేజీ ఎంతకి ఇస్తావు ఫైనల్లో?
700 పడుతుంది కేజీ లాస్ట్ ఫైనల్. ఓకే. ఇవన్నీ కూడా అనే ఒకసారి రేటు చెప్పు. అవి సాగడీలు ఎలావి? ఒక సాగడీలు కిలో 500 పడతాయి. అవి ఏంటి? అవి కట్టుబరిలు 400. అవి ఏంటి? రొయ్యలు పావు కిలో 180 రూపాయలు. ఇవి 120. ఇవి ఏంటి కట్టుబరిలా? ఉప్పు ఎంత? ఇవి కిలో 500 ఉప్పు. ఇవి కేజీ 600. ఇవి ఇవి సాగడీలు ఎంత? 500 రేటు. పండుగప్పలు ఎలాగ? పండుగప్పలు ఉప్పి కేజీ 800. పండుగప్పలు సావడీలు 500. ఇవి 200. అవి పండుగప్ప ముక్కలు కేజీ 800. ఇవి ఎంత? 400 కట్టుబరిలు. అంటే ఉప్పి కాదు, ఇవి సప్పిడి. ఈ రేలు ఎంతనయా? ఇది కిలో వచ్చి 1000 రూపాయలా? ఈ సావిడీలు పెద్దవి ఎంతవి? 500. ఇవి 300. ఈ రైలు అనే అవి 1000 రూపాయలు. ఈ రైలు 1000. అవి 800. అవి 500. ఆ రైలు 800. ఈ ముక్కలు ఏ ముక్కలు? ఇవి బొమ్మడే ముక్కలు. ఇప్పుడు ఈ తట్టాలు చెప్పు. తట్టాలు ఏంటి? పొండిగప్పలు ఎంత? 800. పొండిగప్పలు చూడండి 800 అంట. అంటే ఇప్పుడు సప్పుడు ఇయ్యే లైట్ సాల్ట్ అంటే ఇది ఉప్పు అంటే పెద్దలు వేయకుండా ఉంటాయన్నమాట. సప్పుడు టైప్ లో ఉంటాయి. కట్ చేసి కావాలంటే కట్ చేసి ఇస్తారంట. ఈ పరిగిలు కట్టు పరిగిలేనా? ఎంత రైబొట్టు? 400. కిలో 400. ఉప్పుడి ఇంకా తక్కువ రేటు ఉంటాయా? కిలో వచ్చి 400. ఇప్పుడు 400 కిలో వచ్చి ఇంకా తక్కువ రేటు కూడా ఉంది. ఎంతమ్మా ఇంకో తక్కువ రేటు? ఇంకా తక్కువ రేటే 300, 350 పడుతుంది. సరే. పాలకొల్లు సంతలు అయితే చప్పుడు చేపలు, ఉప్పు చేపలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. బాగానే రేట్లు కూడా పాలకొల్లులోని కేజీ పండుగప్ప వచ్చి 600 అంట. కేజీ పండుగప్ప. మనకైనా వీటికి తేడా అంటే మన ఉప్పు చేపలు, మన చప్పుడు చేపలు ఇవేమో ఉప్పు చేపలు అన్నమాట. చప్పుడు చేపలు వెయిట్ తక్కువ, బరువు తక్కువగా ఉంటాయన్నమాట. ఈ ఉప్పు చేపలు కదా బరువు ఎక్కువ. అది మాట తేడా. అవి వెయిట్లెస్ కాబట్టి అవి కేజీ వచ్చి 1000 రూపాయలు అలాగ అమ్ముతారు. ఇక్కడ కొంచెం బరువు కాబట్టి ఉప్పు చేపలు ఇవైతే 600, 700 అలాగ అమ్ముతున్నారు. ఓకేనండి. పాలకొల్లు సంత. పాలకొల్లు సంత చూసారు కదా, ఫిష్ మార్కెట్. మీకు అంతే సంత అయితే చూపిస్తాను మొత్తం అంతానే. ఒకసారి సంత అయితే చూసేద్దాం. ఇది వెస్ట్ గోదావరి అన్నమాట. వెస్ట్ గోదావరిలో పాలకొల్లు సంత. మీకు సంత చూపుతాను. బస్ స్టాండ్ పక్కనే ఇదిగో ఈ సంత మార్కెట్. ఇదైతే బస్ స్టాండ్ చూసారా. ఎవరైనా బస్సుకు వచ్చినా కూడా ఇక్కడ పక్కనే దిగిపోవచ్చు మేడం. బస్ స్టాండ్ లో దిగి ఇలా పక్కకి వెస్ట్ గోదావరిలో పాలకొల్లులోని బస్ స్టాండ్ పక్కనే అన్నమాట. పాలకొల్లు బస్ స్టాండ్ లో దిగి పక్కనే సంతకైతే రావచ్చు అన్నమాట. వెంటనే సంత చేసుకుని మళ్ళీ బస్సు ఎక్కించు. ఇదైతే చూసుకోండి. ఇక్కడైతే పాలకొల్లు ఎండి చేపల మార్కెట్. ఇదంతా కూడా ఎండి చేపలు రేట్లు అయితే ఉన్నారు కదా. మీకు సంత చూపించుతున్నప్పుడు సంత అంతా ఒకసారి చూసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నరసాపురం డిపో పాలకొల్లు బస్ స్టాండ్. ఈ పాలకొల్లు బస్ స్టాండ్ అండి ఇది.
బాబాయ్ బెల్లం ఎలాగా రేటు? 50 రూపాయలా? ఏంటి బాబాయ్ బెల్లం ఇది? ఒకసారి చెప్పు ఏంటి బాబాయ్? రిఫండ్ బెల్లమా? కిలో 50 రూపాయలు బాబాయ్. ఈ బెల్లం ఏంటి బాబాయ్? ఇది ఒకటేనా? ఇది ఏంటి? ఇదేంటిది? బెల్లం పానకం ఎంత? అది 100 రూపాయలా? 70 రూపాయలా? కిలో 70 బాబాయ్. ఇది లీటరా? కిలో 70 రూపాయలు అంటండి. అంటే ఇప్పుడు ఎంత కమ్ముతావు ఇది? 75. 5 రూపాయలు వేసుకుని అయితే ఇచ్చేస్తున్నారు బాబాయ్. చూడండి ఇదైతే బయట అయితే 100 రూపాయలండి. ఇది ఎక్కడైనా కూడా 100 రూపాయలు అమ్ముతారు. ఇక్కడైతే మన పాలకొల్లు సంతలో అయితే మన బెల్లం పానకం అయితే బయట లీటర్ వచ్చి 100 రూపాయలు అమ్ముతారండి. మన పాలకొల్లు సంతలో మాత్రం 70 రూపాయలు. ఆయన 75 రూపాయలకి వాళ్ళు కొనుబడే 70 రూపాయలు అంట. 5 రూపాయలు వేసుకుని 75 రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు. ఇది చూసారా? తేనె పానకం అయితే లీటర్ వచ్చి 75 రూపాయలు అంటండి. 75 రూపాయలకి ఇచ్చేస్తున్నారు బాబాయ్. బాబాయ్కి అయితే 70 రూపాయలు పడుతుందంట. బాబాయ్ 70 రూపాయలు పడుతుంది కదా నీకు? 75 రూపాయలకి అమ్ముతున్నాడు. అదేంటి బాబాయ్ బెల్లం? తాటి బెల్లం. ఇది తాటి బెల్లం. పాత బెల్లం వేరు కదా? దేంతో తయారవుతుంది బాబాయ్? ఇది కళ్ళుతో తయారవుతుంది కదా? ఎంత కిలో ఇది? కిలో 250. ఓకే, మంచిదే చూపించు బాబాయ్. అడుగుతున్నారు కదా, పాత బెల్లం వేరు, తాటి బెల్లం వేరు, ఈ బెల్లం వేరు కదా. అన్ని రకాలు చెప్పాను కదా. ఇప్పుడైతే మీకు తాటి బెల్లం చూద్దాం. కళ్ళుతో తయారు చేసిన బెల్లం అయితే కిలో వచ్చి 250 అండి. మీరు బెల్లం చూడొచ్చు. ఇదిగో తాటి బెల్లం అండి. ఇది కిలో వచ్చి 250 బాబా. తియ్యగుంటది ఇది. బెల్లం అయితే పెట్టారు బాబాయ్. చూస్తున్నాను తియ్యగుందా పుల్లగుందా. తీగా ఉంది. కొంచెం ఏదోలా ఉందన్నమాట. పుల్ల పుల్లగా ఏదో ఉన్నట్టు ఉంది. బాగుంది. సిరిసేదిగా ఉంది. తీగా ఉంది. బాగుంది బెల్లం. ఇది బాలింతరాలకి, మెచ్యూర్ అయిన వాళ్ళకి వీళ్ళందరికీ వాడతారు. ఇది ఆయుర్వేదం వైద్యంలోని. ఇది ఆయుర్వేద వైద్యంలోని బాలింతరాలకి, మెచ్యూర్ అయిన వాళ్ళకి బాలింతరాల బెల్లం అంటారు కదా. ఇదండి తాటి బెల్లం. ఒరిజినల్ బెల్లం. పాత బెల్లం వేరు, తాటి బెల్లం వేరు. చూసారా? ఇది తాటి బెల్లం 250 రూపాయలు కిలో. ఇదిగో పాత బెల్లం ఇక్కడ ఉంది బ్రదర్. ఈ పాత బెల్లం ఇది ఎలాగైంది? పాత బెల్లం కిలో 120 రూపాయలు. ఈ తాటి బెల్లం, ఇది పాత బెల్లం. తాటి బెల్లమేనా కదా? తాటి బెల్లం ఎంత? 250. పంచదార బెల్లం ఇది ఎంత బాబాయ్? 50 రూపాయలు. పంచదార బెల్లం, పంచదారనే బెల్లం కుందులు బెల్లం కలిపి తయారు చేస్తారు. ఈ బెల్లం పంచదార బెల్లం. ఇది బాబాయ్ చెరుకు బెల్లం. ఇది ఒరిజినల్ చెరుకు బెల్లం. ఎంత బాబాయ్? 120 రూపాయలు. చెరుకు బెల్లం ఎంత? 120 రూపాయలు. పంచదార అది ఒరిజినల్ చెరుకు బెల్లం ఎంత? 120 రూపాయలు. పంచదార బెల్లం కలిపింది ఎంత? 50 రూపాయలు. పాత బెల్లం ఎంత? 120. అదే తాటి బెల్లం ఎంత? 250. ఓకే, అడుగుతున్నారు కదా చెరుకు బెల్లం పాత బెల్లం తేడా ఏంటని. చూసారు కదా, ఈ పాత బెల్లం బాలింతరా బెల్లం, అలాగే తాటి బెల్లం ఉంది కదా, తాటి బెల్లం కూడా. ఈ తాటి బెల్లం అయితే 250 అండి కేజీ వచ్చి. ఈ చెరుకు బెల్లం అయితే, పాత బెల్లం ఎంత 120 రూపాయలు అంట. ఈ బాలింతరాల బెల్లం పట్టడానికి అవి వాడతారన్నమాట ఈ బెల్లాన్ని. ఈ బెల్లం అయితే చూడండి, బ్లడ్ పట్టడానికే బాలింతరాలకి వాడతారు ఈ బెల్లం. ఈ బెల్లం కూడా బాలింతరాలకు వాడతారు. ఇదేమో తాటి బెల్లం, కళ్ళుతో తయారు చేసిన బెల్లం. ఇదేమో బెల్లమే, చెరుకు బెల్లమే, పొగ పెట్టి వీటిని తయారు చేస్తారు అన్నమాట. దీన్ని పాత బెల్లం అంటారు. ఇది 120 రూపాయలు, ఇదేమో 250 రూపాయలు. ఈ చెరుకు బెల్లం ఏమో 50 రూపాయలు. పంచదార చెరుకు కలిపి, పంచదారనే బెల్లం కలిపి తయారు చేస్తారు. ఇది 50 రూపాయలు. ఇది ఒరిజినల్ చెరుకు బెల్లం. ఇది ఒరిజినల్ చెరుకు బెల్లం వచ్చి 120 రూపాయలు. కుందు బెల్లం ఎలా బాబాయ్? 50 రూపాయలు.
ఈ కుందు బెల్లం అని పంచదార కలిపి తయారు చేస్తారన్నమాట ఈ బెల్లాన్ని. ఆ కుందులు ఉన్నాయి కదా, ఈ కుందులుని ఈ పంచదార కలిపి ఈ బెల్లాన్ని అయితే తయారు చేస్తారు. ఇది 50 రూపాయలంట. అలాగే చెరుకు బెల్లం చూసారు కదా, ఇది చెరుకు బెల్లం 120 రూపాయలు ఒరిజినల్. ఈ పాత బెల్లం కూడా ఒరిజినలే 120 రూపాయలు. ఇదేమో తాటి బెల్లం 250 రూపాయలు. అది ఈ బాబాయ్ దగ్గర అయితే మొత్తం అన్ని కూడా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి చూడండి. తాటి బెల్లం, చెరుకు బెల్లం, పంచదార బెల్లం, చెరుకు బెల్లం, కుందులు మొత్తం అన్ని ఉన్నాయి ఒరిజినల్ అన్ని కూడా. మీకైతే బెల్లం కోసం అయితే క్లియర్ గా ఇక్కడైతే మొత్తం అన్ని ఉన్నాయి. మొత్తం క్లియర్ మాట, మీకు క్లియర్ కట్ గా అన్ని రకాల బెల్లాలు అయితే ఉన్నాయి. అన్ని కూడా రేట్లు అయితే చూడండి. మీకు సంతలో చూడండి ఒకసారి. పాలకొల్లు సంతలోని వెజిటేబుల్ మొత్తం అన్ని చూడండి. మొత్తం మార్కెట్ మన సంత అంతా కూడా చూపించాను. సంత అంతా చూడండి. తీస్తానండి, వస్తున్నానండి, అలా వస్తానండి, రౌండ్ తిరిగి వస్తాను. సెల్ లైట్ వెలిగిస్తుంది. ఒక్కసారి రేట్లు ఎలాగా? అల్లం అల్లం ఎంత రూపాయ? ఈ బీట్రూట్ రూపాయ? ఈ వంకాయలు 40, టమాటాలు 20, ఈ క్యారెట్, ఉల్లిపాయలు 4 కిలోలు 100 ఉల్లిపాయలు, బంగాళదుంపలు, దొండకాయలు 30, దోసకాయలు, మామిడికాయ, ములక్కాడ, ఆనపకాయ 20 రూపాయలు. బంగాళదుంపలు చెప్పేసావు కదా. బెండకాయలు బాబు కేజీ 40, కాకరకాయ, బీరకాయలు, టమాటా 20 రూపాయలు. చిక్కుడుకాయలు ఎంత? పచ్చికాయలు, చిలకడ దుంపలు ఎంత?
కేజీ ఓకే. మామిడికాయలు ఎలాగమ్మా? 10 రూపాయలు కాయ. అరటికాయలు 3.20. గుమ్మడికాయలు ఎలాగవి? యూట్యూబ్లోకి అంతే. 50 రూపాయలమ్మా. ఈ బూడిద గుమ్మడికాయ ఇదమ్మా 50 రూపాయలు. ఏదైనా 50 రూపాయలు. ఓకే చాలు. ఓకే అక్కడ ఉన్నారు కదా గిరి. చూడండి తమ్ముడు ఉల్లిపాయలు ఎలాగా రేటు? 4 కేజీలు ఉంది. ఉల్లిపాయలు అయితే సూపర్ ఉన్నాయి చూడండి. పాలకొల్లు మార్కెట్ లో అయితే ఉల్లిపాయలు అయితే రాట్ల కింద అయితే పోసి అమ్ముతున్నారండి. అని తీసానండి. వదిలేండి ఇంకా అయిపోయింది. బెండకాయలు 20, దొండకాయలు 20, టమాటా కేజీ 20 రూపాయలండి. ఏ వస్తువు 20 రూపాయలు. దొండకాయలు కేజీ 20 అండి. ఆయన మొత్తం అందరూ బాబాయ్ అత్తే బాబు సంచి బాబా మిరగలు ఎలాగా? ఈ 200 కొత్తయా పాతయ్యి? 2 కొత్తయే. 200 కొత్త.
ఇవ్వండి చూపించండి నా మొహం కూడా చూపించండి చూపించండి నా మొహం చూపించరా ఇప్పుడు చూపించండి నా మొహం ఓకే పైకి ఎత్తండి అయితే చెప్పండి ఎలా కేజీ ఎలాగా 200 పడుతుంది సార్ చాలా మంచి అండి మంచి బాగుంటాయండి బ్రదర్ ఎలాగవి మామూలు గుర్తు అయితే 350 ఇప్పుడు అయితే 20 రూపాయలా మామూలు ఆటు ఇది మామూలు అయితే 350 1.50 3.50 స్పీడ్ కార్లు అయితే 20 రూపాయలు 20 రూపాయలు పెట్టండి బాబు 20 లక్షలు వీడికి ఒకటి నాకు కూడా వీడికి ఇచ్చాడు ఈ పాలపూల సంత అయితేనండి మొత్తం కూరగాయల మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ అండి మొత్తం ఈ సంత నుంచి అక్కడికంతా కూడా కూరగాయలే మొత్తం చాలా ఉన్నాయి చాలా రకాలు చాలా పొడవు ఉంది పొడవంతా కూడా మీకు చూపించాను చూడండి మొత్తం కూరగాయలు అని చెప్పండి వెస్ట్ గోదావరిలోని పాలపూళ్ళు సంత పాలపూళ్ళు వెస్ట్ గోదావరి అన్నమాట వెస్ట్ గోదావరిలో పాలపూళ్ళు సంత బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ లో దిగి ఇలాగైతే సంతకైతే వచ్చేయచ్చు అన్నమాట సంతలో అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట చేపలు కూరగాయలు మొత్తం అన్ని దొరుకుతాయి ఏ టు జెడ్ వారం సంత శనివారం ఉదయం నుంచి ఉంటారు శనివారం సంత నైట్ 11:30 10 వరకు ఉంటుంది సంత పొద్దున్నుంచి సాయంత్రం అన్ని దొరుకుతాయి 11 వరకు ఉంటుంది ఇప్పుడు సంత అయితే మనం ఇది శనివారం జరుగుతుందండి సంత ఈ సంత వచ్చేసి బస్ స్టాండ్ పక్కనే పాలపూల్లోని బస్ స్టాండ్ పక్కనే ఉంటది ఇప్పుడు సంత వచ్చి మనం